వందల ఏళ్ల క్రితం ప్రారంభమయ్యి ఆ పైన జరిగినటువంటి వ్యవహారం. అంటే వందల ఏళ్ల క్రితం అయోధ్యలో రామ మందిరం ధ్వంసం చేస్తే 125 ఏళ్లుగా అయోధ్యలో రామ మందిరం కోసం పోరాటాలు, దాని తర్వాత జరిగిన బాబరీ కట్టడం కూల్చివేత, చివరికి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఇదంతా ఒక ఎత్తు. అయితే అదంతా చేసిన నరేంద్ర మోడీ సర్కార్ అక్కడే దెబ్బతినడం మరొక ఎత్తు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ అయోధ్య రామ మందిర ఇంపార్టెన్స్ మనకంటే స్విట్జర్లాండ్ వాళ్ళకి తెలిసినట్టుంది బాగా. స్విట్జర్లాండ్కి చెందిన జాకబ్ అండ్ కో వాచ్ కంపెనీ, భారత్కి చెందిన ఎదోస్ కంపెనీలు కలిసి ఎపిక్ ఎక్స్ స్కెలిటన్ అనేటువంటి సిరీస్లో భాగంగా కొత్త వాచ్ని రిలీజ్ చేసినాయి. ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకి జై శ్రీరామ్ అని వినిపించేటటువంటి ఒక వాచ్ని తయారు చేసినాయి. 9 గంటలకి 2 పూట్ల అయోధ్య రామాలయాన్ని చూపిస్తుంది. అలాగే దీని ధర 34 లక్షల రూపాయలు. కేవలం 49 మాత్రమే తయారు చేస్తే ఇప్పటికే 35 అమ్ముడుపోయినాయి. అంటే అయోధ్య రామ మందిరాన్ని బేస్ చేసుకుని తీసినటువంటిది. ఆ 9 మీదకి వచ్చినప్పుడు ఆ ముల్లుల కాన్సెప్ట్లో చూస్తే అయోధ్య రామాలయం కనిపిస్తుంది. అదే సమయంలో ఉదయం 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి జై శ్రీరామ్ అని నినదిస్తుంది ఆ వాచి.